ఇక నెల్లూరు జిల్లా బంద్ కొనసాగుతుంది. ఇటీవల సిపిఐ నేత పెంచలయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలోనే బంద్కు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. నగరంలో వామపక్ష పార్టీలు భారీ ర్యాలీ చేపట్టాయి. ఆత్మకూరులో బస్సులను కూడా వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పోలీసులు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ యొక్క డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రధానంగా గంజాయి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలేని హత్య చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలక వర్గాల్ని, అయా ఒక మాఫియా హత్య చేసే వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఏమైంది మీ ఇంటెలిజెన్స్, ఏమైంది మీ వ్యవస్థలో, ఏమైంది మీ స్పెషల్ బ్రాంచ్? ఇవన్నీ మరుగులు పడిపోయినాయా? కేవలం మీరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారు చేసేటువంటి ఇసుక మాఫియాకి, వారు చేసేటువంటి గ్రావెల్ మాఫియాకి అండదండలుగా ఉండడం తప్ప పిల్లకాయలు అన్యాయం అయిపోయేటువంటి డ్రగ్స్ మాఫియాని అరికట్టలేనటువంటి పరిస్థితి ఉన్నారు. మేము సూటిగా ఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నాం. అమ్మా, ఇప్పటికైనా ఈ యొక్క డ్రగ్స్ మీద మీరు దృష్టి పెట్టండి. ఈ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వండి. అదే రకంగా ఈ యొక్క మాఫియాలని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా మీ చర్యలు లేని పక్షంలో మేము ప్రజా మద్దతుతోటి మీ యొక్క అరాచకాలని ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. రైట్, ఇక నెల్లూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఇటీవల సిపిఎం నేత పెంచలయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలోనే బంద్కు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇక నగరంలో వామపక్ష పార్టీలు భారీ ర్యాలీ చేపట్టాయి. ఆత్మకూరులో బస్సులను వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పోలీసులు నేతల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, పెంచలయ్య యొక్క హత్యతో కూడా నెల్లూరు మొత్తం కూడా అట్టుడికిపోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? వామపక్ష పార్టీలు కానీ స్థానికులు ఏమంటున్నారు? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలయ్య గంజాయి మాఫియాకి బలైనటువంటి పరిస్థితిలో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా వామపక్షాలు, అదేవిధంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బంద్ పిలుపునిచ్చారు. ఉదయం నుంచి కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒకవైపు జిల్లా వ్యాప్తంగా కూడా దిత్వా తుఫాను ప్రభావంతో వర్షం వస్తున్నప్పటికీ కూడా బంద్ జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా వామపక్షాలు మద్దతు ఇవ్వడంతో ఎక్కడికెక్కడ కూడా షాప్స్, అదేవిధంగా కళాశాల, విద్యా సంస్థలంతా కూడా మూతపడ్డాయి. అయితే ప్రధానంగా గంజాయి మాఫియాను అరికట్టేందుకు పోలీసులు ముందుకు రావాలా, అదేవిధంగా గంజాయి మాఫియాని పూర్తి స్థాయిలో కూడా అరికట్టాలా. ఏదైతే బడా నేతలు ఒకవైపు ఇసుక మాఫియా, అదేవిధంగా మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుంది. దానికి పోలీసులు కొమ్ము కాస్తా ఉన్నారు. గంజా మాఫియాని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం వామపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు ఆత్మకూరు పట్టణంలో కూడా ఎక్కడికెక్కడ కూడా ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. సిపిఐ పార్టీ నాయకులకు పోలీసుల మధ్య అక్కడక్కడ కూడా వాగ్వాదం చోటు చేస్తా ఉంది. ఏదేమైనా కూడా పెంచలయ్య మృతి పట్ల ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా అట్టడిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే కామాక్షి అనే ఒక మహిళ ఒక డాన్ గా విస్తరించి ఈ రోజు గంజాయి మాఫియా యువతకు అయిండొచ్చు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విక్రయాలు జరుపుతూ
మాదక ద్రవ్యాల కేర్ ఆఫ్ అడ్రస్ నెల్లూరు అనే ఒక మాటని తెప్పించడంలో కీలక పాత్ర పోషించిందంటూ కూడా ఒకవైపు వామపక్ష నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. దీన్ని పోలీసులు తెలిసి అన్ని ఉన్నప్పటికి కూడా తెలిసినప్పటికి కూడా ఎందుకు కామాక్షిని అదుపులో తీసుకోలేకపోయారు, ఒక హత్య జరిగిన తర్వాత కామాక్షిని అదుపులో తీసుకునేది ఏంటంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు యువ నాయకుడు సిపిఎం పార్టీ పెంచలయ్య 38 సంవత్సరాలు ఎంతో అందరితో కలిసి మెలిసినటువంటి పెంచలేని ఈ రోజు అతి దారుణంగా కిరాతకంగా బిడ్డను అంటే వాళ్ళ బిడ్డల్ని స్కూల్ నుంచి తీసుకెళ్తున్నటువంటి సమయంలో హత్య చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇది ఖచ్చితంగా కూడా ఇది ప్రభుత్వ హత్యగానే పరిగణలోకి తీసుకోవాలా. గంజాయి మాఫియాను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ముందుకు రావాలా. ఇటీవల కాలంలో అనేక హత్యలు అయ్యుండొచ్చు, ఏదైతే మర్డర్లు వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ గా గంజాయి మాఫియాకు సంబంధించినటువంటి యువత ఇక్కడ ప్రధానంగా కీలుబొమ్మగా ముందుకెళ్తా ఉంది. మైనర్ బౌలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతం కూడా ఈ రోజు మాఫియాగా దానులుగా ఎదుగుతున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే కూడా ఈ రోజు బంద్ పిలుపునిచ్చిన